సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. రైట్. సో ప్రభు గారు, నేను మొత్తానికి ఫిబ్రవరి 1వ తారీఖున 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ గారు బడ్జెట్ను తీసుకొచ్చేశారు. ఈ 2025-26 బడ్జెట్లో ప్రధానంగా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న మాట ట్యాక్సేషన్కి సంబంధించి దాదాపు 12 లక్షల రూపాయల వరకు ఎవరికైతే ఆదాయం వస్తుందో వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కట్టనవసరం లేదంటూ వచ్చిన ఈ న్యూస్ ఏదైతే ఉందో నిజంగా యావత్ భారతదేశం ఉండే ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు. ఎస్పెషల్లీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వేతన జీవులు. నిజంగా ఈ అనౌన్స్మెంట్ నుంచి వచ్చిన ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరిని సంతోషపరిచింది. ఎప్పటి నుంచో చూసేది ఇది, దీనికోసమే చాలా మంది వెయిట్ చేస్తారు. ఇస్తాం అన్నా కానీ ఇప్పుడు దాకా ఇవ్వలేదు. సో ఇది హర్షించదగినది. సో ప్రతి ఒక్కళ్ళు మిడిల్ క్లాస్ కానీ ఎంప్లాయీస్ కానీ దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. సో అయితే ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు తొలిసారిగా మన బడ్జెట్ 50 లక్షల కోట్ల రూపాయలు కూడా దాటిపోయింది. 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది. సో మరి ఈ బడ్జెట్ లో ఏ రంగాలకు ఎంతెంత కేటాయింపులు జరిపారు, సో మరి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన, మనం గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ అనౌన్స్మెంట్స్ ఏ ఉన్నాయి ఈ బడ్జెట్ లో? జనరల్ గా 8th టైం అండి ఇది ఆమె ఇచ్చిన బడ్జెట్. 1 అవర్ పైనే ఉంటుంది. బట్ ఈసారి 74 మినిట్సే ఇచ్చేసారు. వాళ్ళకి ఏంటంటే ఇది కేవలం జనతా జనార్దన్ బడ్జెట్ అని ముందే వాళ్ళు ఇదయ్యారు కాబట్టి ఆమె రావటంతోనే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అందామా. సో అంటే అప్పుడే అర్థమైపోయింది. సో ఇది జనతా జనార్దన్ బడ్జెట్, మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అట్రాక్ట్ చేసుకోవాల్సిన బడ్జెట్ వాళ్ళు. ఎందుకంటే ఇది మెయిన్ ఈ ఆలోచన రావటానికి కూడా ఒక కారణం ఉందండి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది మీ మేనేజ్మెంట్ కానీ మీకు కానీ. ఎందుకంటే ఎంత భగీరథ ప్రయత్నం అంటే, ఎంత కంటిన్యూస్గా వీళ్ళు ఎందుకు ఇవ్వరు అంటే టోటల్గా చూస్తే అసలు ఈసారి ఇవ్వకపోతే ఏమైపోతామో అన్న ఇది వచ్చింది వాళ్ళకి, ఒక థాట్ వచ్చింది. సో అందుకని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు సోషల్ మీడియా అంతా. ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే 12 లక్షలు అనేది ఎప్పటి నుంచో అసలు 10 లక్షలు ఇస్తారే అనుకున్నారు. 10 లక్షలు కూడా ఇస్తారా లేదా అనుకున్న దాన్ని 12 లక్షలు ఇచ్చారంటే ఇట్స్ ఫెంటాస్టిక్ కదా. భగీరథ ప్రయత్నం సఫలీకృతం అయినట్టే. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సో ఇట్లా మెయిన్ ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ స్లాబే మార్చారు. ట్యాక్స్ స్లాబ్ బాగా 12 lakhs వరకు ట్యాక్స్ లేదు. అంటే 12 లక్షల లోపల ఉన్న వాళ్ళకి ట్యాక్స్ లేదు. సపోజ్ ఎవరికన్నా 12 లక్షలు దాటింది అనుకోండి, అది డిఫరెంట్ గా వచ్చేస్తుంది మళ్ళీ. సో 4 lakhs వరకు ట్యాక్స్ ఉండదు. 12 lakhs అయితే 68,000 పాతది ఉండేది, అక్కడికి మనకి అది కూడా వేవ్ అయిపోతుంది. 69,000 వస్తుంది. అదే మీకు 15 లక్షలు అనుకోండి, 1,25,000 లాస్ట్ టైం వచ్చేది, ఇప్పుడేమో 93,750 వస్తుంది రివైజ్ అయిన తర్వాత. 20 lakhs కేమో 2,67,000 వస్తే 1,85,000 వస్తుంది. అంటే 25 lakhs కి 4,17,000 అవుతే 3,07,500 వస్తుంది. సో ఇది జనరల్ గా దీనికోసం విపరీతంగా వెయిట్ చేశారు చాలా మంది. సో ఎక్కువ మందికి ఉద్యోగస్తులకి మంచిది బెనిఫిట్, వరాల జల్లు ఇది 100%. ఎప్పటి నుంచో తీరని కోరిక అనుకోవచ్చు ఒక రకంగా. సో ఇప్పుడు మోక్షం కలిగింది కేవలం సోషల్ మీడియా వల్ల ఇది జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇదే కంటిన్యూషన్ కూడా నెక్స్ట్ కూడా కొంచెం తీసుకెళ్తే, హైప్ తీసుకెళ్తే అన్ని పెరిగిపోతున్నాయండి, విపరీతంగా పెరుగుతున్నాయి. శాలరీస్ పెరగట్లా, మిడిల్ క్లాస్ వాళ్ళు పెరగట్లా, శాలరీస్ ఏమో అట్లనే ఉన్నాయి, అన్ని వస్తువులు మనం ఏది కొన్నా పెరిగిపోతున్నాయి. సో 20 lakhs వరకు చేస్తేనే కరెక్ట్. ఇది నెక్స్ట్ చిన్నగా కొంచెం మీడియా సపోర్ట్ తో 20 lakhs వరకు తీసుకెళ్తే బెస్ట్ అని నా ఉద్దేశం. డెఫినెట్ గా అందరూ హ్యాపీగా ఉంటారు. 12 లక్షలు కూడా మంచిది. ఇది జనరల్ గా బీజేపీ ఇంత అమౌంట్ ఎప్పుడు ఇవ్వలేదు.
వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇస్తా ఉన్నారే కానీ ట్యాక్స్ హోప్స్ అనేది ఫెంటాస్టిక్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మోడీ అనుకోవచ్చు ఈసారి. సో ఇట్స్ రైట్ డిసిషన్ రైట్ టైంలో, అది కూడా ఎలక్షన్స్ ఉన్నాయి ఇచ్చిన బెనిఫిట్ అవుతుంది కదా, ఇంతమందికి బెనిఫిట్ అవుతుంది కదా, ఇట్స్ ఎ పాజిటివ్ పాయింట్ అండి. సో నెక్స్ట్ అంటే మోర్ డిస్క్రిషనరీ అమౌంట్ జనాల దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు క్యాష్ మన దగ్గర ఉంటుంది, ఇదివరకు ట్యాక్స్లు కట్టి అవి కట్టి అన్ని చూస్తే శాలరీ అయిపోగానే ఏం మిగిలేదు కాదు. ఇప్పుడు అమౌంట్ మిగులుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్, సేవింగ్, స్పెండింగ్ పెరుగుతాయి. అంటే మార్కెట్లో రొటేషన్ అవుద్ది, జీడిపి పెరుగుతుంది. ఇది వెరీ గుడ్ పాజిటివ్. అంటే ఈ బడ్జెట్ ని ఇట్లానే చూడాలి. మిగతా సెక్టర్ కి పెద్ద విపరీతంగా ఇచ్చినట్లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత కూడా ఇవ్వలేదు. ఓన్లీ ట్యాక్స్ ఇది మటుకు బాగా ఇచ్చేశారు. సో ఇప్పుడు ఆటోస్ ఉన్నాయి, అంటే జనాల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి కాబట్టి ఇంకా ఈవెన్ ఖర్చు చేయడానికి ఎక్కువ, స్పెండింగ్ చేయడానికి ఎక్కువ ఇదవుతారు. ఆటోస్ కానీ, స్విగ్గీ కానీ, ఎస్బీఐ కార్డ్స్ మీద కూడా ఇచ్చేస్తారు కాబట్టి, ఏషియన్ పెయింట్స్, డ్రీమ్ ఫోక్స్ ఇట్లాంటి అన్ని కంపెనీస్ అన్ని బాగుంటాయి. ఎఫ్ఎంసీజీ పిఈ 5 years పిఈ 41 ఉందండి, 41 ఉంది. ఇక్కడేమో 45 ఉంది ప్రెసెంట్. సో ఎఫ్ఎంసీజీ ఇప్పుడు ప్రస్తుతానికి అంత రియాక్ట్ అయినా లాంగ్ టర్మ్ లో అంత రియాక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఆటోస్ మటుకు 79 పిఈ ఉంది, 5 years పిఈ. సో అది ఇప్పుడు చూస్తే 22 ఉంది. ఇట్స్ వెరీ గుడ్. ఆటోస్ మటుకు ఈ సంవత్సరం విపరీతంగా పెరుగుతాయి, కార్లు ఇవన్నీ భయంకరంగా పెరుగుతాయి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఆటోస్, ఎయిర్లైన్స్, డిస్క్రిషనరీ పెరుగుతుంది కాబట్టి టూరిజం అవన్నీ పెరుగుతాయి, దానివల్ల మెయిన్ ఇదవుతుంది. ఎఫ్ఎంసీజీలో 3 పిల్లర్స్ మెయిన్ తీసుకుంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మ్యానుఫ్యాక్చరింగ్, కన్జ్యూమర్ స్పెండింగ్. వీటి వల్ల కన్జ్యూమర్ స్పెండింగ్ రూరల్ ఇది జరిగితే ఏమవుతుంది, జాబ్ క్రియేషన్ అవుతుంది. జాబ్ క్రియేషన్ అయితే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. సో దానివల్ల ప్లస్ అవుతుంది ఇట్లా చూసుకుంటే. సో ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే కోవిడ్లో చూసిన తర్వాత 6 లక్షల డాక్టర్లు అవసరం అవుతారు అని చెప్పారు. అందుకని నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచుతున్నారు, నెంబర్ ఆఫ్ కాలేజ్ కూడా, మెడికల్ కాలేజ్ కూడా పెరుగుతాయి. ఇట్స్ వెరీ గుడ్ సైన్. ప్లస్ ఇన్సూరెన్స్లో ఎఫ్డిఐ లిమిట్ 75% ఉంది, దాన్ని 100% చేస్తున్నారు. అంటే బయట నుంచి వచ్చే అమౌంట్ ని మళ్ళీ బయటికి వెళ్లకుండా లాక్ చేస్తున్నారు ఒక రకంగా ఇక్కడే. సో అది కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఎస్బీఐ లైఫ్ ఇట్లాంటి కంపెనీస్ అన్ని బాగానే ఉండొచ్చు, ఎందుకంటే ఫ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి. 75% ఇప్పుడు 100% వచ్చేస్తుంది ఎఫ్డిఐ లిమిట్. సో అవన్నీ ఫ్లరిష్ అవుతాయి బాగా. సో ఢిల్లీ, బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక రకంగా బీహార్ని మనసులో పెట్టుకొని ఇచ్చినట్టు ఈ ట్యాక్స్ హోప్స్ వాళ్ళకు కూడా ఎక్కువ ఇచ్చారు. ఏ స్టేట్కి కూడా ఇవ్వండి, ఎలక్షన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇది ఇచ్చారనుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ స్టార్ట్ చేస్తున్నారు, కొన్ని స్టేట్లు కలిపి. అక్కడ వాళ్ళందరికీ అదే చూస్తుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి చేస్తున్నారు, శాంక్షన్ చేశారు. ఈవీకి బూస్ట్ ఇచ్చారు. సో ఏ స్టేట్కి కూడా అంత ఇవ్వాల. సో డెఫినెట్ గా బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్నారు. ప్లస్ 50 places కి టూరిస్ట్ స్పాట్స్ బాగా దానికి బాగా డెవలప్ చేస్తున్నారు. సో ఇట్లా ఎంఎస్ఎంఈకి 10 crores లోన్స్ వచ్చాయి, దాన్ని 20 crores చేశారు. సో కొత్త ఇది కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటుంది, డెఫినెట్ గా గ్రోత్ ఉంటుంది. న్యూక్లియర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వీటికి కూడా బాగా ఇది ఇచ్చారు. న్యూ స్కీమ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ చేసే వాళ్ళకి, వర్కర్స్ వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, ఈ శ్రామ్ పోర్టల్ అని ఒకటి పెట్టారు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఇదివరకు ప్రైమ్ మినిస్టర్ జన ఆరోగ్య దాని కింద వచ్చేవాళ్ళు కాదు, వీళ్ళందరూ బెనిఫిట్ అవుతారు. టెంపరీ జిగ్ వర్కర్స్ అంటారు వాళ్ళందరూ. ఎందుకంటే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కే ఈ బడ్జెట్ అనుకోవాలి ఈసారి. సో డెఫినెట్ గా ఇది అందరికి బూస్ట్ చేసి ఇవి ఉన్నాయి. అండ్ పిఎం ప్రైమ్ మినిస్టర్ సావనిధి స్కీమ్ కింద కూడా 30,000 లోవర్ మిడిల్ క్లాస్ అంటే లోన్స్ కూడా 5,000, 10,000 ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి 30,000 పెంచారు. అంటే మార్కెట్ లోకి మనీని బూస్ట్ చేస్తున్నారు. సో రొటేషన్ ఎక్కువ అవుద్ది, కానీ అందుకని ఎక్కువ ప్లస్ అవుద్ది, కన్సంప్షన్ ఎక్కువ అవుద్ది, మనకి పాజిటివ్ అవుతుందని. బాగా పూర్ పీపుల్, వల్నరబుల్ వాళ్ళకి కూడా, గ్రూప్స్ కూడా మంచి సపోర్ట్ చేయాలని, సస్టైనబుల్ లైవ్లీహుడ్ వాళ్ళకి ఇవ్వాలని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలని. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఓన్లీ కార్పొరేట్స్ కి ఇది చేస్తున్నారు, మిడిల్ అండ్ లోవర్ పట్టించుకోలేదు అన్న ఇది, దీన్ని కొంచెం కనబరచడానికి అన్నట్టుగా కొంచెం డిఫరెంట్ చూపించారు ఈసారి. ఇట్స్ మంచిది అనుకోవచ్చు. ప్లస్ లెదర్ దానికి మంచి బూస్ట్ ఇచ్చారు ఇవాళ. హిందుస్థాన్ ఫుడ్స్ కూడా
షూ మేకింగ్ కంపెనీలోకి వస్తోంది. సో మీర్జా ఇంటర్నేషనల్ 15% పెరిగింది, ఎప్పుడు అంత పెరగంది. సో రిలాక్స్ ఫుట్వేర్ కానీ బాటా కానీ ఇవన్నీ 8%, 9% పెరిగినాయండి. అంటే లెదర్ దాంట్లో కొత్త పాలసీ తెచ్చి దాని నుంచి బెనిఫిట్ అయ్యేటట్టు, కొత్త ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయ్యేట్టు 22 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ కొత్తగా క్రియేట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ కూడా 4 లక్షల కోట్లు దాంట్లో వస్తాయంట. సో ఎక్స్పోర్ట్స్ కూడా 1.1 lakh crore చేయొచ్చు, దాన్ని బూస్ట్ సపోర్ట్ ఇస్తున్నారు. సో మిర్జా కూడా 630 crores 2024 చేసింది, దాంట్లో 515 crores ఎక్స్పోర్టే ఉంది. సో ఎక్స్పోర్ట్ కూడా ఎక్కువ పెంచుతారనే ఉద్దేశం. సో దానివల్ల బెనిఫిట్ అవుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ఫార్మర్స్ కి ఇచ్చే దాంట్లో కూడా 3 lakhs వరకే ఉండేది, దాన్ని 5 lakhs చేశారు. సో ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే ఫార్మర్స్ కి చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి, పంట ఒక్కసారి సంవత్సరం బాగుంటది, ఒక్కో సంవత్సరం బాగుండదు. బాగున్నప్పుడు ఏమో ఇంటి ముందు ట్రాక్టరు, స్కూటరు, కార్లు వస్తాయి, బాగుండని సంవత్సరాల్లో అవన్నీ అమ్మేసుకొని మళ్ళీ నార్మల్ గా వస్తారు. సో దానికి అట్లా కాకుండా స్టేబుల్ గా వాళ్ళు కూడా రావడానికి సపోర్ట్ ఉండడానికి ఇలాంటి సపోర్ట్ ఇచ్చారు. ఇట్స్ అ వెరీ గుడ్ పాజిటివ్ పాయింట్ అనుకోవచ్చు. 7.7 lakhs ఫార్మర్స్ కి బెనిఫిట్ అవుతారు. దాదాపుగా 9.81 lakh crores ఈ ఆపరేషన్ అవుతుంది. సో అమౌంట్, సో ఇట్స్ వెరీ గుడ్ సైన్. సో టోటల్ గా చూస్తే బడ్జెట్ ది మిగతా వాటికి అంత ఇవ్వలేదు, కానీ ఐటీకే, రియాలిటీ సెక్టర్ కి 25% పడింది. అది రీసెంట్ గా మొన్నటి దాకా కన్జంప్షన్ కొంచెం పెరుగుద్దనే ఉద్దేశంతో, జనాల దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి కన్జంప్షన్ పెరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది కాబట్టి రియాలిటీ సెక్టర్ కూడా 9% పెరిగింది. అదొకటి ఏంటంటే రెంట్ల మీద వచ్చే ఇన్కమ్ దాదాపుగా 2.4 నుంచి 6.6 lakhs వరకు టీడీఎస్ కట్ చేయమని చెప్పారు. ఇది వెరీ గుడ్ పాజిటివ్ పాయింట్. దానికి టీడీఎస్ డిడక్ట్ చేయరు. ఇట్స్ వెరీ ఇది. సో మిగతాకి ఇవ్వండి. రైల్వేస్ కానీ, రైల్వేస్కి అసలు ఇస్తారనుకునేది, క్యాపెక్స్ పెంచుతారనుకునేది పెంచలేదు. డిఫెన్స్ సెక్టర్ కొంచెం 12.9% క్యాపెక్స్ ఉంది. బూస్ట్ ఏమో 6.8 lakh crores చేశారు. అది కొంచెం సపోర్ట్ ఇచ్చారు. సో డిఫెన్స్ లో ఎందుకంటే విపరీతంగా పెరుగున్నాయి స్టాక్స్ ఉన్నాయి. ప్రతి స్టాక్స్ కూడా అంత కాకుండా కేర్ఫుల్ గా ఏదైతే పెరగలేదో, ఈ రీసెంట్ ఫాల్ లో కొన్ని 30 to 40% పడ్డాయి, అలాంటివి సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. డిఫెన్స్ సెక్టర్ కూడా కొంచెం బూస్ట్ అయ్యేటువంటి, జ్యువెలరీ స్టాక్స్ కూడా దానికి కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే తరీఫ్ దానికి తగ్గి ఇచ్చేశారు, 20% చేశారు. అంతకుముందు ఇంకా చాలా ఎక్కువ ఉండేది, దాన్ని 20% చేశారు. 9% పెరిగింది ఆ సెక్టర్ కూడా. సో ఇట్లా పూర్తిగా బ్లూ ప్రింట్ ఇది బయటికి రాలేదు, మొత్తం చెప్పలేదు. సో డిఫరెంట్ గా ఇంకా ముందు ఎందుకంటే ఇప్పటి వరకు ట్యాక్స్ బెనిఫిట్ జనార్దన్ బడ్జెట్ అనుకుంటున్నారు. మిగతా వాటికి కూడా, మిగతా సెక్టార్స్ కూడా ఏమేమి ఉన్నాయో ఏం బూస్ట్ ఇస్తారు. ఎందుకంటే మధ్యలో అమెండ్మెంట్స్ కూడా ఇవ్వచ్చు, దీంతో ఆపాల్సిన పని లేదు. సో వాటికి కూడా కొంచెం బూస్ట్ ఇస్తారు, జనరల్ గా మారుస్తారనే ఉద్దేశం. ఇస్తే మంచిది. ఇంకా అంటే ఎకానమీ మీద ఇంపాక్ట్ ఏంటి? ఎఫ్ఐఎస్ కానీ, ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా అమ్ముతున్నారు, మరి వాళ్ళు ఏం పట్టించుకోలేదు, వాళ్ళకి ఏం ఇచ్చేయలేదు. సో మెయిన్ మనకి డ్రాబ్యాక్ కల్లా ఎఫ్ఐఎస్ దాదాపుగా లాస్ట్ జనవరి నుంచి ఈ జనవరి తీస్తే దాదాపుగా 4 lakh crores దాకా అమ్మారు నియర్లీ. సో డెఫినెట్ గా మరి అంత అమౌంట్ బయటికి పోతే కష్టం కదా. సో వాళ్ళని అట్రాక్ట్ చేయాలి మెయిన్. ఎందుకంటే మనకి డిఐఎస్ రిటైల్ తో పాటు ఎఫ్ఐఎస్ కూడా కావాలి. వాళ్ళని వదిలేసుకుంటే ఎట్లా? వాళ్ళకి మటుకు ఎక్కడ ఏమి ఇవ్వలేదు. నేను అనుకుంటే మధ్యలో ఏమన్నా బూస్ట్ ఇచ్చి మళ్ళీ ఏదైనా చేయొచ్చు ఎఫ్ఐఎస్ కూడా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు 5% బాండ్ ఈల్డ్ యూఎస్ లో వస్తున్నప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, ఏ టెన్షన్ లేకుండా అటు పోతుంది కాబట్టి. సో ఆ అమౌంట్ యూటర్న్ తీసుకోవాలంటే ట్యాక్స్ సోపు ఏదో ఒకటి ఎఫ్ఐఎస్ కి ఇవ్వాల్సిందే, ఇస్తేనే వస్తుంది. ఎప్పుడైతే ఆ బాండ్ ఈల్డ్ తగ్గుతుందో, ఈ యూటర్న్ తీసుకున్నారో, అప్పుడు మన మార్కెట్ ఇదవుతుంది. సో ఈ సంవత్సరం మిగతా వాటికి ఎక్స్పెక్ట్ చేసినంత బూస్ట్ సెక్టర్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి మెయిన్ మనం చూడాల్సిందా ఫిజికల్ డిఫిసిట్. 4.4% FY26. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కూడా చూసేది ఇదే, ఎప్పుడైతే ఫిజికల్ డిఫిసిట్ తక్కువ ఉందో ఆ కంట్రీకి అప్పులు తక్కువ ఉంటాయి. సో డెఫినెట్ గా ఎవరికైతే అప్పులు తక్కువ ఉంటే వాళ్ళు ఫ్రెష్ గా స్ట్రాంగ్ ఉన్నట్టే లెక్క కదా. సో డెఫినెట్ గా వాళ్ళు అట్రాక్ట్ కావాలంటే ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. 4.4% వరకు ఇచ్చేస్తున్నారు. అంటే స్టేబుల్ కంపెనీ అనుకోవచ్చు, ఇండియా స్టేబుల్ కంపెనీ లాగా. అవుట్లుక్ డెట్ లో కంపెనీ అని తీసుకోవచ్చు. సోవర్జిన్ రేటింగ్ కూడా విల్ రిమైన్ కాన్స్టెంట్.
సో డెఫినెట్గా ఎక్కువ అట్రాక్ట్ కావడానికి అంటే ఇవన్నీ FIAs కి ఒకేసారి చెప్పకుండా సింపుల్ గా ఒక్కొక్క బాణం వదులుతున్నట్టు అనిపిస్తోంది. సో డెఫినెట్ గా ఈ కమింగ్ మంత్స్ లో మార్పులు రావచ్చు డెఫినెట్ గా. ఎందుకంటే 4.5% ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. సో తర్వాత కోవిడ్ లో అది 9.2కి వెళ్ళింది. సో ఇప్పుడు చిన్నగా దిగుతోంది 4.5 అలా ఉంది. నెక్స్ట్ 26కి 25-26 4.4 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెట్ టు జీడిపి రేషియో 2020లో 90 ఉంది. డెట్ టు జీడిపి రేషియో కూడా తగ్గాలి. సో 24లో చూస్తే 83 ఉంది. యాక్చువల్గా 2014 మోడీ గవర్నమెంట్ ముందు 66, కాంగ్రెస్ గవర్నమెంట్ 66 ఆ రేంజ్ లో యావరేజ్ అవుతా ఉంది. అది 60 దాకా రావాలని ఎక్స్పెక్టేషన్ టార్గెట్. నెక్స్ట్ ఈ టర్మ్ లో దాదాపుగా దాన్ని కిందకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి ఈ మెయిన్. సో డెఫినెట్ గా బడ్జెట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి అట్రాక్ట్ గానే ఉంది. సో డెఫినెట్ గా న్యూక్లియర్ ఎనర్జీ ఎమిషన్ అది కొంచెం బూస్ట్ ఇచ్చారు దానికి ఆ సెక్టర్కి. ఎందుకంటే 2047 కల్లా 100 gigawatts చేయాలని, సో న్యూక్లియర్ ఎనర్జీ చేయాలని, అంటే 5 ఇండిజినియస్ SMR అంటే స్మాల్ మాడ్యూల్ రియాక్టర్స్. సో దాన్ని చేస్తే ఎమిషన్ ఎక్కువ వస్తుంది. BHEL కానీ HCC కానీ LT కానీ వాల్చంద్ నగర్ కానీ ఇట్లాంటి కంపెనీలు అన్ని బెనిఫిట్ అవుతాయి. సో మేజర్గా చూస్తే బూస్ట్ ఎక్కువ ఇచ్చింది ఐటీకే, మిగతాదంతా లేదు. మ్యాక్రోస్ పరంగా చూస్తే జాబ్ క్రంచ్ ఉంది, జాబ్స్ ఎక్కువ క్రియేట్ కావట్లేదు. జాబ్స్ ఎక్కువ క్రియేట్ కావాలి అంటే లోన్స్ ఫ్రీ అవ్వాలి, ఈజీ డూయింగ్ బిజినెస్ రావాలి, దానికోసం బూస్ట్ ఇస్తున్నారు. సో గ్రోత్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో మనకి జీడిపి కూడా తగ్గింది, లాస్ట్ 9 months 7 months లో ఉంది. సో రిటర్న్ ఛాలెంజెస్, రిటర్న్స్ కూడా ఎక్కువ రాలేదు కదా. లాస్ట్ ఇయర్ మనకి నిఫ్టీ కూడా 7% 8% వచ్చింది. సో టోటల్ గా చూస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చేది. దాన్ని కూడా ప్లాన్ చిన్నగా అంటే ఒకేసారి చేయకపోయినా ఈ నెక్స్ట్ 1-2-3 years లో ప్లాన్ చేసుకొని దాన్ని స్ట్రక్చర్ మారుస్తున్నారు. లాస్ట్ 3 years లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా పెట్టారు, బట్ అన్ఫార్చునేట్లీ రిటర్న్స్ అనేవి ఎక్కువ జనరేట్ కాలేదు. సో గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించుకుంటూ ప్రైవేట్ స్పెండింగ్ ని పెంచుతారు, అంటే క్యాపెక్స్ పెరగపోవచ్చు. అందుకనే ఈ సంవత్సరం మోడరేట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది ఒక ఇది కనపడుతోంది. సో గవర్నమెంట్ స్పెండింగ్ క్యాపెక్స్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకి ఆటోమేటిక్గా రొటేషన్ అవుతుంది. సో ప్రైవేట్ ప్లేస్మెంట్ వస్తుంది కాబట్టి దీన్ని కొంచెం ఇది చూసుకుంటే బెస్ట్. ట్యాక్సెస్ పరంగా ట్యాక్సెస్ కూడా ఇదైంది. GST కూడా ఏమీ మార్పు లేదు ఎక్కడ, కొంచెం కూడా GSTలో ఏదో 28% 18% మ్యాక్సిమం ఉన్నాయి. సో టోటల్గా అన్ని కలిపి ఒకే రేట్లో చేయమనే డిమాండ్ ఉంది. ఎందుకంటే కొన్ని వాటికేమో 4% ఉండే 18% అయిపోయినాయి, 18% 20% 28% అయినాయి మ్యాక్స్ టు మ్యాక్స్. సో వాటిని కొంచెం సరళీకరణ చేస్తారేమో అనుకున్నారు, అసలు దాని గురించి పట్టించుకోలేదు GST అనేది. ఎందుకంటే జనవరిలో 1.96 lakh crores వచ్చినాయి, ద హైయెస్ట్. సో జనరల్ గా GSTకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎత్తేసి GSTనే మీరు అనుకుంటే ట్రాన్సాక్షన్ ఛార్జ్ పెట్టండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, ఆ ట్రాన్సాక్షన్ ఛార్జ్ పెట్టండి US లాగా, అది బెస్ట్ కదా. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఎవరిని మధ్యతరగతిని పీడించి వసూలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది కూడా 1 లక్ష కోట్లు పోతుంది గవర్నమెంట్కి. 1 లక్ష కోట్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచైనా సంపాదించవచ్చు, ఎక్కడ సోర్స్ ఉందో. ఇప్పుడు కొన్ని కార్పొరేట్ వర్గాలకి విపరీతంగా వస్తాయి, ఎక్కడుందో ఆ కార్పొరేట్ వర్గాన్ని అందరినీ సమానంగా చూడాలి కదా. అది బ్యాలెన్స్ చేస్తా ఉంటే ఈ 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు అనేది ఈజీగా గవర్నమెంట్ కి సంపాదించుకోవచ్చు. సో మిడిల్ క్లాస్ అనే వాళ్ళు GST ఎక్కువ పే చేస్తారు కాబట్టి వీళ్ళకి ట్యాక్స్ సోప్స్ ఇస్తేనే బెస్ట్. ఇట్లాంటివి ఇస్తే ఎక్కువ కన్జంప్షన్, మార్కెట్లోకి ఎక్కువ రొటేషన్ అవుతుంది, వాళ్ళకి అనుగుణంగా కన్జంప్షన్ ఎక్కువ అవుద్ది. ఏది కావాలంటే అది స్పెండ్ చేస్తుంటారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, స్పెండింగ్ చేస్తారు, సేవింగ్స్ చేస్తారు. సో ఇవన్నీ ఇదవుతాయి కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. బడ్జెట్ ఒక రకంగా చూస్తే అంటే జనరల్గా చూస్తేనేమో పెద్ద గొప్ప బడ్జెట్ కాదు, పెద్ద బ్యాడ్ బడ్జెట్ కాదు, యావరేజ్ బడ్జెట్ అనుకోవచ్చు. బట్ మిడిల్ క్లాస్ లెవెల్లో వేతన జీవులు మాట ఫెంటాస్టిక్ బడ్జెట్ ఇది, మార్వెలస్ బడ్జెట్ ఇది. ఇట్లాంటిది మనం ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు వచ్చినట్టు లెక్క ఒక రకంగా. ఫెంటాస్టిక్. దాన్ని కూడా చిన్నగా ఒక 20 lakhs వరకు చేస్తే బెస్ట్ అని ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాలంపాటి ప్రభు గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ లో
ఏమేమి కీ హైలైట్స్ ఉన్నాయి ఏంటి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.